మత రిజర్వేషన్లను కాంగ్రెస్ ఏనాడు ప్రోత్సహించలేదన్నారు హస్తం నేతలు. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం కావడం ఖాయమన్న నేతలు ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని, హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని సవాల్ విసిరారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచారం మరింత స్పీడప్ చేసింది కాంగ్రెస్. 17 నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను కాంగ్రెస్ ఏనాడు ప్రోత్సహించలేదన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. పెట్టుబడి వర్గాలకు బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే కానీ, అమిత్ షా గారే కానీ ఈ దేశాన్ని ఏదైతుందో కుల మతాల పేరిట విడదీయాలనేటువంటి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయటం నిజంగా దురదృష్టకరం. భారతీయ జనతా పార్టీ లాంటి రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల గురించి మాట్లాడటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారు వర్గాలకు అనుకూలంగా మాత్రమే వ్యవహరిస్తారు. కాంగ్రెస్ లో గర్వాపసి నడుస్తోందన్నారు జగ్గారెడ్డి. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని తెలిపారు. ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు వచ్చినా క్షమించి చేర్చుకుంటామని తెలిపారు జగ్గారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన సంగిశెట్టి జగదీశ్వరరావు తిరిగి కాంగ్రెస్ లో చేరారు. చాలా ప్రాంతాల నుంచి గర్వాపస్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పోయారో మళ్ళీ గర్వాపస్ ఈ కార్యక్రమంలో మన కష్టాలని, మన ఇష్టాలను గౌరవించి అధిష్టానము రాహుల్ గాంధీ గారు వారి ఏఐసిసి అక్కడి నుంచి మనకు వాళ్ళ కష్టంతో నేనైనా ఎవరమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో అన్ని రకాలుగా మనము రాజకీయాలు చేస్తున్నాము. ఎవరు వచ్చినా జాయిన్ చేసుకోండి అనేది మనకు ఉన్నటువంటి ఆదేశాలు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోచంపల్లిలో చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజీనామా పేరుతో హరీష్ రావు నాటకం ఆడుతున్నారన్నారు రాజగోపాల్ రెడ్డి. నా రాజీనామా ఆమోదించమని చెప్పి హరీష్ రావు గన్పాలకు పోయి ఉద్యమకారులు అమరవీర స్థూపం దగ్గర ఇప్పుడు నాటకం చేస్తున్నావు. బిడ్డ నువ్వు 2 బెడ్రూమ్లో ఇల్లు కట్టిస్తున్నావు. ఎక్కడ పోయినా 2 బెడ్రూమ్లో నువ్వు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు? దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా తల నరుకుంటా అంటే మీ మామ ఫస్ట్ తలగాయ నరుకు ఫస్ట్. ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా ఫిర్యాదు వచ్చినా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మోదీపై ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం మోదీకి కాకుండా బీజేపీ చీఫ్ కి నోటీసులు ఇచ్చిందన్నారు. మోదీని రక్షించేందుకు ఈసీ ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మోడీ గారు మతపరమైనటువంటి విద్వేషపూర్వకమైనటువంటి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అన్ని రంగాల నుండి విజ్ఞప్తులు రావటం, వేలాది రిప్రజెంటేషన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ కు రావటం జరిగింది. అయితే నిన్న ఆశ్చర్యకరంగా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా ఎన్నికల కమిషన్ అనేది మోడీకి నోటీస్ ఇచ్చేది పోయేసి బీజేపీ ప్రెసిడెంట్ కు నోటీస్ ఇవ్వటం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రేవంత్ రెడ్డి సర్కారును టచ్ చేయడం బీఆర్ఎస్ వల్ల కాదన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలన్నారు ఆది శ్రీనివాస్. హరీష్ గారు ఏమంటున్నారు? మీరు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయలేరు, ఒకవేళ మీరు చేస్తే నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా వేస్తాను. నేను ఈ అర్బన్ మండల చైర్మన్ వేదిక హరీష్ రావు గారు చెప్తున్నా, నువ్వు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో. ఆగస్టు 15 లోపల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుంది. నీ బీఆర్ఎస్ భవన్ కూడా హైదరాబాద్ తాళం వేసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పొలిటికల్ డ్రామాలో ఆపాలని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ హరీష్ చేసిన సవాల్పై మండిపడ్డారు. హరీష్ రావు నీ పొలిటికల్ డ్రామాలు ఆపు. ఇలా నంగనాచి ఆటలు మాట్లాడుతున్న హరీష్ రావు రేపు నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టు. ముఖ్యమంత్రి రాజీనామా కావాలన్నా నీకు? రేపు రైతు రుణమాఫీ చేస్తే నీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా? ఇలాంటి పిచ్చి నాటకాలు ఆపి, ఇలాంటి జిమ్మిక్స్ ఆపి ఏమైనా చెయ్యండ్రా నాయనా మీరు ప్రజల కోసం. ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన హరీష్ అమరవీరుల స్తూపాన్ని మలినం చేశారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పాలు పసుపు నీళ్లతో గన్ పార్కును శుద్ధి చేశారు హస్తం నేతలు. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం మాట ఇచ్చారని గుర్తు చేశారు. హరీష్ రాజీనామాతో కొత్త డ్రామాకు తెరతీశారని ఫైర్ అయ్యారు.
ఉద్యమ సమయంలో ఏదైతే నిరుద్యోగులని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడ రావడంతో ఈ యొక్క ప్రాంతం మైల చెందింది కాబట్టి సంబంధించి దాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం జరిగింది. హరీష్ రావు గారు మీరు ఆ పార్టీలో మరి మీరు కేవలం ఒక జీతగాడు మటుకే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బయటికి రమ్మనండి. ఆగస్టు 15వ తారీఖున ఏదైతే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని బయటికి వచ్చి చెప్పమని చెప్పండి. టీజేఎస్ అధ్యక్షులు కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థి తీన్మార్ మల్లన్న. టీపీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ తో కలిసి కోదండరాం ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు.